నాపైన, మా ఇంటిపైన, మా కార్యాలయం పైన దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జూలై 31వ తేదీన మరియు ఆగస్టు 1వ తేదీన గుంటూరులోని మా ఇంటి వద్ద నుండి బయలుదేరి డీజీపీ కార్యాలయం వరకు పాదయాత్రతో వెళ్లి డీజీపీకి వినతి పత్రం అందజేయనున్నట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలియజేశారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్లమెంటు అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కళ్ల ముందే అంత దారుణంగా జరుగుతుంటే పోలీసులు చర్యలు తీసుకోకపోవడం అనేది లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతున్నట్లుగా భావించవలసి వస్తుందని అన్నారు. 31వ తారీఖు ఉదయం 7 గంటలకి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి డీజీపీ ఆఫీస్ దాకా వెళతాము. అయితే ఒక రోజు 29 కిలోమీటర్లు నడవటం సాధ్యం కాదు కాబట్టి మధ్యలో నైట్ హాల్ట్ ఉండి ఆ మరుసటి రోజున అక్కడి నుంచి కొనసాగించి వెళ్ళి డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చేటటువంటి ప్రయత్నం మేము చేయదలుచుకున్నాం. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దానికి మద్దతు ఇవ్వాలని, ఇంత దారుణంగా కళ్ళ ముందు జరిగితే మీడియాలో స్పష్టంగా కనిపిస్తున్నా కూడా యాక్షన్ తీసుకోకపోవటం అనేది లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతున్నట్టుగా భావించవలసి ఉంటుంది. ఇవాళ నా మీద జరిగింది, రేపు ఇంకోళ్ళ మీద జరుగుతుంది. పోలీసులు ఈ విధంగా అలసత్వంతోనో లేకపోతే ఎవరో పైనుంచి లోకేష్ చెప్పాడనో, చంద్రబాబు చెప్పాడనో, లేకపోతే పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పాడనో పోలీసులు తమ విధి నిర్వహణ చేయకపోవటం అనేది సమాజానికి ప్రమాదం. కాబట్టి తప్పనిసరిగా విధి నిర్వహణలో భాగమైనటువంటి నా కంప్లైంట్ లో ఉన్నటువంటి వ్యక్తుల మీద విచారణ చేసి అరెస్ట్ చేయవలసింది పోయి విచారణ లేదు, అరెస్టు లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేందుకు ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నాం. నేను అనుకుంటున్నాను ఈ వినతి పాదయాత్ర తరువాత అయినా సరే యాక్షన్ తీసుకుంటారని, తీసుకోకపోతే మరొక రూపంలో ఉద్యమ రూపాన్ని ఇస్తాం తప్ప దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదని మనం చేస్తున్నాం. ఎందుకంటే గుండెలు రగిలి మాట్లాడుతున్నాం. ఒక మాజీ మంత్రిని, 70 ఏళ్ల వ్యక్తిని అన్యాయంగా, అక్రమంగా ఇంటి మీద పడి భార్యా పిల్లలు ఉన్నంగా వారిని హింసించి, నన్ను హింసించి, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వాన్ని అడిగేది కానీ పోలీస్ అధికారులు ముఖ్యంగా అడిగేది ఒకటే, ఆ రోజు జరిగినటువంటి సంఘటన సంబంధించి మీరు చూశారు. బహుశా రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడా కూడా జరుగుతుంది. 7 గంటల పైచిలకు ఇంటి మీద దాడి జరిగినటువంటి పరిస్థితులు, దాడిని మొత్తం కూడా మీడియా చూపించినటువంటి పరిస్థితులు కూడా మరో పక్క ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇందాక వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా సుమోటోగా కేసు తీసుకోవాలా, అది లేదు. రాంబాబు గారు కేసు పెట్టి పదే పోలీస్ స్టేషన్ల చుట్టూ, పోలీసు అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేనటువంటి పరిస్థితులు. అంటే ఈ రాష్ట్రంలో వ్యవస్థలు మొత్తం నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితులు, వ్యవస్థలు కాపాడవలసినటువంటి నాయకులు ఎవరైతే ఈ ఘటన కారకులయ్యారో వారి పక్కన నిలబడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ కళ్ళ కట్టట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులకు వాళ్ళ ప్రజాస్వామ్యం నమ్ముకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అంబటి రాంబాబు గారు కూడా ఇవాళ దీనికి సంబంధించి ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలని కోరుతూనే కార్యక్రమాలు చేపట్టి ఇప్పటి వరకు కూడా ముందు కొనసాగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. రేపు చేపట్టే కార్యక్రమం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. శాంతియుతంగా మా మనోభావాల్ని సమాజానికి చెప్పే రీతిలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పక్షపాత వైఖరిని సమాజానికి చెప్పాలా, ప్రపంచానికి చెప్పాలా. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందంటే పీపీపీ మోడ్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఇప్పుడు టీడీపీ వాళ్ళకి పనిచేస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఏ విధంగా, ఈ ప్రభుత్వం ఏ విధంగా చెప్తే ఆ విధంగా వాళ్ళు నడుస్తున్నారు. ఎక్కడా కూడా నిజంగానే లా అండ్ ఆర్డర్ అనేది ఎవరికి సమస్య ఉన్నా, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ముందుగా వాళ్ళు వచ్చి ఆ సమస్యను తీర్చడం, లేకపోతే వాళ్ళ ఇబ్బందిని తెలియజేయడం, దాన్ని సాల్వ్ చేయడం ఉండాలి. కానీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చక్కగా చాలా అంటే ఏ విధంగా వాళ్ళు చెప్పారో ఆ విధంగా నడుచుకొని ఆ రెడ్ బుక్
పాలనని చక్కగా నడిపిస్తున్నారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ నాయకులు గాని, అలాగే వాళ్ళు చెప్పినట్టు మరి నడుస్తున్న ఈ పోలీస్ అధికారులు గాని. ఎందుకంటున్నారంటే దీన్ని 31వ తారీఖున అంటే జనవరి 31వ తారీఖున జరిగిన ఘర్షణ ప్రతి ఒక్కళ్ళు ఈ దేశం మొత్తం కూడా చూసింది. ఏ విధంగా అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగిందో, ఆ ఇంటి మీద గాని లేకపోతే మరి అక్కడ కార్యాలయంలో గాని ఏ విధంగా దాడి జరిగిందో ఈ దేశం మొత్తం కూడా చూసింది. అలాగే దాంట్లో స్పష్టంగా ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు ఉన్నారు అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ మీడియాలో కూడా పెట్టుకోవటం జరిగింది. మేము ఇక్కడికి వచ్చాము, చేశాము, ఇక్కడ వాళ్ళ మీద దాడి చేశాము అని చెప్పి ఇక్కడ స్థానిక